హాయ్, నేను యశోద. వేడి వేడి అన్నంలో ఇలాంటి ఒక పులుసు వేసి కలుపుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదైతే మరి మిరియాలు వెల్లుల్లి పులుసే అన్నమాట. ఎలా చేయొచ్చో చూద్దామా. ఒక మిక్సీ జార్లో అయితే 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాను, 1.5 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను, ఒక అర స్పూన్ వచ్చేసి సోంబు అంటారు కదా, అది వేసుకున్నాను, 1 స్పూన్ వచ్చేసి శనగపప్పు, తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను, 2 వచ్చేసి కాశ్మీరీ చిల్లీ అవి వేసుకునేసి కొంచెం అయితే వెల్లుల్లి కొన్ని ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి నైస్గా. అయితే ఒక పోపు పెట్టుకుందాము. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొనేసి కొంచెం అయితే తాలింపు గింజలు వేసుకునేసి కొంచెం జీలకర్ర సోంబు అది కూడా వేసుకొని కొంచెం అయితే ఇది వేసుకుందాము. 1/4 స్పూన్ మెంతులు వేసుకునేసి చిన్నుల్లిపాయలు 15 దాకా వేసుకునేసి వెల్లుల్లి వచ్చి ఒక 10 రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టిన పెప్పర్ అది ఉంది కదా, అది కూడా వేసుకునేసి దాని తర్వాత 2 టొమాటోలు వచ్చేసి మిక్సీ పట్టి అది కూడా పోసుకున్నాను. లాస్ట్లో అయితే కొంచెంగా చింతపండు రసము పోసుకునేసి నీళ్ళు ఎంత కావాలో లైట్గా పోసి బాగా ఉడకనివ్వండి, అంతే.